స్కూటీ ఇస్తానని ఏదైతే చెప్పి హామీలు చెప్పి ఎలక్షన్స్ లో గెలిచారో, అలాగే విద్యార్థి 5 లక్షల విద్యార్థి కార్డు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే పెన్షన్ 2000 నుంచి 4000కి చేస్తానని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ఇప్పటి వరకు ఈ మహిళలకు సంబంధించిన వేరే హామీల గురించి మాట్లాడలేదు. ఇక్కడ మహిళలకు ఇస్తాన హామీలు ఇంతవరకు కూడా దాని గురించి చర్చ లేదు. దాని ప్రయత్నం కూడా ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే 50% మహిళల ఓట్లని ఈ హామీలు ఇచ్చి ఏదైతే గద్దెనెక్కారో ఆ హామీలు గద్దెనెక్కిన వెంటనే మర్చిపోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే హామీలు వారు మహిళల పట్ల ఇచ్చారో, మహిళలకు పెద్దపీఠం వేసి ఇస్తామని చెప్పారో వెంటనే నెరవేర్చాలని. నెరవేర్చని పక్షంలో ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుండి. ఇది ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లా వారీగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నాం. ఈ లోపల ఈ హామీలు ఏవైతే నెరవేర్చలేదో కరెక్ట్ 1 వీక్ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము నిరసన దీక్ష చేపట్టబోతున్నాము. ఇది మీకు కరెక్ట్ గా 1 వారం టైం ఇస్తున్నాము. దీనిపైన యాక్షన్ తీసుకున్నారా? సరే.